హాయ్, అందరికి నమస్కారం. మన ఋషి సారు ఫైనల్లీ వచ్చేసారు ఈరోజు. మన ఋషి సారు బ్యాక్ ఫేస్ నుంచి చూపించారు. మన వసుధర గారు టెన్షన్ పడిపోయారు. ఫుల్గా మాట్లాడుకున్నాం, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేసి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. మన శైలేంద్ర పోయేసి మీ ఎంటీ క్యాబిన్లో ఒక లెటర్ తీసుకున్నాడు కదా, ఆ లెటర్లో ఏముందనేసి మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈరోజు సీరియల్ ఏం జరిగింది అనేసి ఫుల్గా మాట్లాడుకున్నాం. అక్కడ పోయేసి ఒక లెటర్ తీసుకున్నాడు. ఆ లెటర్ చదువుతా అంటాడు. ఆ లెటర్ చదువుతా అంటే ఏమని రాసి ఉంటుందంటే, ఆ లెటర్లో మనం మీ కొడుకే మామయ్య అనేసి రాసి ఉంటుంది. నాకు తెలిసి అదే రాసి ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఆ ఎంటీ సీట్కి పోయేది మనోజ్ గారు పోతారు, లేకపోతే మహేంద్ర గారు పోతారు అనేసి మనం వసుధర ఆ విధంగా ప్లాన్ చేసిందని నేను అనుకుంటాను. అదే రాసి ఉంటుంది. దాని శైలేంద్ర అయితే కప్పిపుచ్చేస్తాడు. అసలు మనం శైలేంద్రకి ట్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు శైలేంద్రకి ట్యాంక్స్ చెప్పుకోవాలి? శైలేంద్ర ఏం పని చేశాడు అనుకుంటారా? మన ఋషి సారు వసుధరను కలపడానికి మన శైలేంద్రాన్ని చాలా హెల్ప్ చేశాడు. అందుకోసమని శైలేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని రోజులు చేసిన దానికి మాకు ఈరోజు ఫలితం దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ శైలేంద్ర గారు. అలాగే మీరు లేకుండా ఉంటే మా ఋషి సారు మా వసుధర మేడం అసలు కలిసేవాళ్ళు కాదు. అందుకోసమని మీకు థ్యాంక్ యూ సో మచ్. సరే అనేసి మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఈ విధంగా ఋషి సార్ నమ్మకుండా ఉంటే మేము నమ్మలేము అనేసి, నేను ఉండలేను అనేసి మన వసుధర గారు ఆ కాలేజ్ నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వేరే కంప్లీట్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారని అనిపిస్తుంది నాకు. చూద్దాం అసలు ఏమైనా జరగచ్చు. పోయి అమ్మవారి దగ్గర పోయేసి అమ్మగా ఫస్ట్ నుంచి జరిగినదంతా గుర్తు చేసుకుంటారు మన వసుధర గారు. ఫస్ట్ నుంచి ఏం జరిగింది, కాలేజీకి వచ్చిండేది, కాలేజీలో ఋషి సార్ ఎలా దగ్గర అయ్యారు, మన జగతి మేడం గారు ఎలా దగ్గర అయ్యారు, ఎలా వాళ్ళ పెళ్ళి అయింది, వాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర మొక్కునేది అంతా గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకున్న తర్వాత మన శైలేంద్ర ఫోన్ చేసి ఈ విధంగా వాళ్ళు కిడ్నాప్ చేసేయండి అని చెప్పేసి చెప్తారు. ఆ వసుధర లేకుండా చేసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ వాయిస్ మెసేజ్ పెట్టింది కదా, నేను ఋషి సార్ లేకపోతే నేను లేననుకోండి అనేసి వాయిస్ మెసేజ్ పెట్టింది కదా. వాయిస్ మెసేజ్ పెట్టే ముందుకి దీన్ని ఎలాగైనా నిజం చేయాలి అనేసి వీళ్ళు శైలేంద్ర వాళ్ళు ఫోన్ చేసి మన వసుధర మేడం పైన ఒక మాస్క్ వేసేస్తారు. మాస్క్ వేసేసి కిడ్నాప్ చేసేసి ఒక గుంత తీస్తా అంటారు. పూర్తి చేయాలని గుంత తీస్తా అంటే అక్కడ కరెక్ట్గా మన వసుధర గారు మెలకు వచ్చి పరిగెత్తా అంటే అక్కడ కరెక్ట్గా మన ఆటో వేసుకొని వచ్చి ఋషి సారు ఫుల్ ఫైర్. అసలు ఏం చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో దానికి మించి ఇంట్రడక్షన్ ఉంది. అసలు ఒక కట్తో కొట్టినప్పుడు ఆ దుమ్ము వచ్చినప్పుడు మన వెనక్కి తిరిగి చూడడం అసలు నెక్స్ట్ లెవెల్ లాగా ఉంది. అసలు సీరియల్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఇన్ గుప్పెడంత మనసు అనుకోవాలి. ఈరోజు బెస్ట్ ఎపిసోడ్ అనుకోవాలి. రేపు అసలు వసుధర గారు అంత షాక్ అయిపోయారు ఋషి సార్ని చూసి. నాకు కూడా అలాగే అనిపించింది. మీకు ఋషి సార్ ఎలా అనిపించారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఋషి సార్ వచ్చేసరికి మన వీడియోస్లో కూడా జోష్ వస్తుంది. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.